నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవానీ. టీ20 వరల్డ్ కప్లో ఇవాళ బిగ్ వార్ జరగబోతోంది. కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లే చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాక రెండు జట్లు తొలిసారి ప్రపంచ కప్లో తలపడబోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే అండి జగన్నాథ్ దాస్ గారు. నమస్తే అమ్మా. ఎస్, అదేవిధంగా వేణు గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే అండి వేణు గారు. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే అమ్మా. నమస్తే. అదేవిధంగా విజయ్ శంకర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే అండి విజయ్ శంకర్ గారు. ఎస్, దాస్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు అన్ని మ్యాచ్లు ఒక ఎత్తు అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది మరో ఎత్తు అని చెప్పుకోవాలి. అందరిలో కూడా ఒక ఆసక్తి, ఉత్కంఠ అనేది ఉంటుంది. అసలు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటారు? ఇంత ప్రాధాన్యం ముందుటి నుంచి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఒకటి హైలీ అంటే ఒక కంటెస్ట్ లాగా ఉండేది అనమాట. ఇప్పుడు అంతా కంట్రవర్షియల్ అయిపోతుంది. అది వాళ్ళు ఆడతారో లేదో ముందు తెలియదు, ఆడతారో మళ్ళీ తెలీదు, వాళ్ళు షేక్ హ్యాండ్ చేస్తారో తెలీదు. ఈ మ్యాచ్ ముందే ఇవన్నీ కంట్రవర్సీ స్టార్ట్ అయిపోతున్నాయి. అది అది ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్స్ లేదు. అది హోమ్ టు బ్లేమ్, వేర్ టు బ్లేమ్ అది మనం చెప్పలేం. బట్ యాజ్ ఫర్ యాజ్ కంట్రవర్సీస్ బిఫోర్ ద గేమ్ అది మంచిది కాదు మన స్పోర్టింగ్ స్పిరిట్లో. బట్ ఈ ఈ మధ్యకాలంలో అన్ని ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కానీ దా ముందు కానీ ఇవన్నీ వస్తున్నాయి ఆ స్పోర్ట్స్లో. ఆ స్పోర్టింగ్ బోనాయం అంటే ఫ్రెండ్లీనెస్ పోయింది. మనం ఏదో ఒక పెద్ద యుద్ధంలోకి వెళ్తున్నామని మాట్లాడతారు. ఆ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే క్వశ్చన్స్ జరుగుతాడు. అండ్ సంథింగ్ వెరీ అంటే యాజ్ అ స్పోర్ట్స్ క్రైమ్. 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను 84, 89 స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు డిఫరెంట్గా ఉండేను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక మంచి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాగా ఉండేది అనమాట. ఇప్పుడేంటి కంట్రోవర్సీ ఎక్కువైపోయింది, ఆట తక్కువైపోయింది. సో ఆ విధంగా డైల్యూట్ అయిపోయింది ఆ మ్యాచ్. ఇప్పుడు ఇవాళ మ్యాచ్ కూడా క్వశ్చన్ జరుగుతారు, మీరు షేక్ హ్యాండ్ చేస్తారు లేదా, ఆయన బౌలింగ్ ఎలా చేస్తారు, మీరు అప్పీల్ చేస్తారు, ఇలావన్నీ స్టూపిడిటీ అయిపోయింది ఒక మ్యాచ్కి. ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతున్నది. బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రతి ఇండియన్ చూస్తారు, ప్రతి ఇండియన్ అనుకుంటారు మనం గెలవాలి ఇక్కడ. సో అలాగే ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల ఇండియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, క్రియేట్ అవుతుంది ప్లేయర్స్ మీద. ఎందుకంటే ఇండియా ఓడిపోతే కష్టం, పాకిస్తాన్ ఓడిపోతే కష్టం, రెండు దేశాలకి కష్టం అవుతుంది. సో మొన్న సూర్య యాదవ్ చెప్పాడు, ప్రెషర్ లాగానే తీసుకోవాలి. పెద్ద మ్యాచ్లు ఆడితే ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ లేకపోతే ఏంటి దాని వాల్యూ లేదు. సో ఎవరైతే ఈ మ్యాచ్లో ఆ మూమెంట్స్ కొద్ది నర్వ్స్ పట్టుకోవాలి, ఆ కొద్ది స్మాల్ మూమెంట్స్ ఉంటాయి, అది మనం సీజ్ చేసుకోవాలన్నమాట. ఒక క్యాచ్ డ్రాప్ అయినా ఒక ఓవర్లో 18 రన్లు ఇచ్చినా 18 రన్లు కొట్టినా చాలా డిఫరెన్స్ అయిపోతుంది. సో ప్రతి ఫీల్డర్కి, ప్రతి ప్లేయర్కి మీద ప్రెషర్ ఉంటుంది, ప్రతి బ్యాటర్కి మీద ప్రెషర్ ఉంటుంది, ప్రతి బౌలర్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి తారీఖ్ వచ్చారు, అందరూ తారీఖ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు తారీఖ్ గురించి మాట్లాడతారంటే ఆయన బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఆగి బౌలింగ్ చేస్తాడు. ఆగి బౌలింగ్ అయినంటే అది ఐసీసీ అప్రూవ్ చేస్తుందో లేదో తెలీదు. అది అప్రూవల్ ఏందో ప్రస్తుతం మాత్రం అంపైర్స్ హ్యావ్ అప్రూవ్డ్ హిస్ బౌలింగ్ యాక్షన్. ఎందుకంటే ఆయన మధ్యలో ఆగుతారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా స్లింగ్ యాక్షన్ అంటారు. సేమ్ తారీఖ్ స్పిన్లో ఆడుతాను. ప్రతి క్రికెటరు తారీఖ్ మీద ఏదో అబ్జెక్షన్ చేశారు. బట్ ఒక్క బౌలర్ సపోర్ట్ చేసింది రవిచంద్ర అశ్విన్. ఆయన ఏంటంటే బ్యాట్స్మెన్ స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, బౌలర్ ఎందుకు చేయకూడదు. దట్ ఈస్ హీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకే ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ది హై స్కోరింగ్ గేమ్ లేకపోతే వాన పడితే అది మే స్టాప్ ది మ్యాచ్, అన్ని ఇట్ ఆల్ డిపెండ్స్ ది రెయిన్ గాడ్ అనమాట. మాత్రం ఈ పర్టికులర్ పిచ్లో బాల్ స్టిక్కీ వికెట్ అంటారు, బాల్ రాదు బ్యాట్కి, చాలా కష్టపడి బౌలింగ్ బ్యాట్స్మెన్ రన్ తీసుకోవాలి చాలా. అసలు అందుకే ఇండియా ముందు 4 స్పిన్నర్స్తో ఆడతారు, పాకిస్తాన్ కూడా 4 స్పిన్నర్స్తో ఆడతారు. ఇండియా రింకు సింగ్తో ఆడతారో లేదో తెలీదు, కుల్దీప్ యాదవ్ వస్తారో లేదో తెలీదు, ఆడతారో లేదో తెలీదు, హర్షదీప్ సింగ్ ఆడతారో తెలీదు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, కంట్రవర్సీస్ మ్యాచ్ ముందు అవుతున్నారు అనమాట. ఓకే వేణుగారు చెప్పండి. ఎస్, మీ అభిప్రాయం ఏంటి ఈ మ్యాచ్కి సంబంధించి? యాక్చువల్లీ కొద్దిగా ఐ జస్ట్ యాడ్ టు జగన్నాథ్ సార్ చెప్పిన మాటకి కొద్దిగా నాకేంటంటే ఈ ఈ ఈ గొడవలు, ఈ మ్యాచ్లు చూస్తుంటే నాకు ఆ ఘర్షణ సినిమా గుర్తొస్తుంది.
యూనో ఇద్దరు స్టెప్ చిల్డ్రన్ ఫైటింగ్ ఈచ్ అదర్ లాగా ఉంటుంది. ఈ ఆఫ్టర్ ద డివిజన్ ఎవరు అంటే మన ఇండియన్స్ హావ్ నాట్ టేకెన్ ఇట్ సీరియస్లీ, కానీ పాకిస్తాన్‌కి చాలా పెద్ద విషయం అయిపోయింది. మ్మ్. ఓకే. సో ఏంటంటే పెర్ఫార్మన్స్‌లో డిఫరెన్స్ ఉంది. ఫ్రీడమ్‌లో డిఫరెన్స్ ఉంది. వాళ్ళ గొడవలు వాళ్ళకున్నాయి. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు గానీ దిస్ దే ఆర్ నాట్ ఇన్ ఎ వెరీ హ్యాపీ స్టేట్. పాకిస్తాన్ ఈస్ నాట్ ఇన్ ఎ వెరీ హ్యాపీ స్టేట్. సో ఏంటంటే ద ఈ ఒక ఒక పక్కన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇండియా ప్రాస్పర్ అవుతుంది. క్రికెట్‌లో ప్రాస్పర్ అవుతుంది. యాస్ ఎన్ ఎకనామీ ప్రాస్పర్ అవుతుంది. జెన్యూన్ బిగ్ బ్రదర్. ఆ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ కూడా ఐసీని, బీసీసీఐ ఎంత చక్కటి ఉదారత చూపించారంటే పెద్దరికం చూపించారు. ఇంత సిల్లీగా బిహేవ్ చేసిన తర్వాత కూడా వీ హావ్ నాట్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. అకామిడేట్ చేసి వీ హావ్ అలౌడ్ ది మ్యాచ్ టు బి ప్లేడ్. ఇది పాకిస్తాన్ ఇంట్రెస్ట్ లోనే. వాళ్ళు నౌ దే ఆర్ టాకింగ్ సిల్లీ థింగ్స్. బీసీసీఐ అని మోకాళ్ళ మీద తీసుకొచ్చేసి ఇలాంటివన్నీ సిల్లీ మాటలు మాట్లాడటం చాలా చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. బట్ ఏంటంటే వాట్ వాస్ షోన్ ఇస్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మనిషి ట్రూ పర్సనాలిటీ బయటపడుతుంది. వంకలు చెప్పడం చాలా ఈజీ, నిజం యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఏంటంటే పెద్దరికం చూపించారు, బీసీసీఐ చూపించింది, జైషా చూపించాడు, మన బోర్డు చూపించింది. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ సచ్ అ ప్రైస్లెస్ యాసిడ్ అండి. ఒక కెప్టెన్ కి అంత చక్కటి టెంపరమెంట్ ఉండటం అనేది సచ్ అ బిగ్ డీల్. మన కెప్టెన్ కూల్ గురించి మాట్లాడతాం. ఐ థింక్ సూర్య ఈజ్ వన్ మోర్ స్టెప్ అహెడ్ ఆఫ్ he has a sense of humor also. Dhoni never had a sense of humor. He was very cool. But at least during the match, మీరు రోహిత్ శర్మ తర్వాత అంతే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వచ్చిన కెప్టెన్ మనకి ఐ థింక్ ఈజ్ అ గిఫ్ట్. సో అన్ని ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ అస్. మ్యాచ్ క్లోజ్ గా ఉంటుంది కానీ కంఫర్టబుల్ గా గెలుస్తాం బికాస్ వీఆర్ ఫార్ సుపీరియర్ టు టీమ్ పాకిస్తాన్. T20 ఫార్మాట్ లో పెద్ద విక్టరీ జనరల్ గా ఉండవు. సో వీల్ విన్ బై ఎ సేఫ్ మార్జిన్, ఈజీగా గెలుస్తాం. ఏమండి ద బెస్ట్ బ్యాటింగ్ లైన్అప్ ఇన్ ద వరల్డ్ ఇది. మీరు ఏ ఫార్మాట్ అయినా చూడండి, యూ డోంట్ హ్యావ్ అ బెటర్ బ్యాటింగ్ లైన్అప్ దెన్ దిస్. ఆస్ట్రేలియా డౌన్వర్డ్ స్లోప్ లో ఉంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చాలా మంది దే బికమ్ వెరీ ఓల్డ్, దే బికమ్ అంటే ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉన్నారు. సో ఏంటంటే ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ అస్. మనం బౌలింగ్ చూడండి, లుక్ ఎట్ ది వెరైటీ దట్ వీ హ్యావ్. వీ కెన్ యాక్చువల్లీ రెండు టీమ్స్ మనం ఎందుకు ఫీల్డ్ చేయకూడదు వరల్డ్ కప్ లో అన్నది నా క్వశ్చన్. ఓకే, విజయశంకర్ గారు. మేడం నమస్తే. నమస్తే విజయశంకర్ గారు, చెప్పండి. మేడం బేసికల్ గా ఐఎమ్ ఏ క్రికెట్ కోచ్ అండ్ క్రికెట్ ప్లేయర్ అండ్ ఇది 100% ఇది కేవలం పాకిస్తాన్ ఇండియా అనేది ఒక ఆట మాత్రమే కాదు, కొన్ని వందల కోట్ల మంది యొక్క భావోద్వేగాలకు సంబంధించినటువంటి మ్యాచ్. అఫ్ కోర్స్ 100%. ఎందుకంటే నేను ఒక భారతీయ పౌరుడిగా నేను చెప్తున్నా, ఫస్ట్ థింగ్ ద స్పోర్టివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీ వైపు నుంచి స్పోర్టివ్నెస్ ఉంటే నా వైపు నుంచి స్పోర్టివ్నెస్ ఉంటుంది. కానీ నువ్వు చేసే ప్రతి దాంట్లో నీ యొక్క రాజకీయ క్రీడ, నీ యొక్క విధి విధానాలు నువ్వు చెప్తున్నప్పుడు నేను ఒక దాంట్లో నేను చెప్పవలసినటువంటి బాధ్యత 100% ఉంటుంది. కాబట్టి ఇది ఇండియన్స్ ఏదైతే ఆడుతున్నారో ఈ మ్యాచ్ అనేది 100% తీవ్రమైన ఒత్తిడికి, ధైర్యానికి, దమ్ముకి ఉన్నటువంటి పరీక్ష ఇది. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు. ఇద్దరు పెద్దవాళ్ళు దాస్ గారు కానీ జగదీష్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు, అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఒకప్పుడు గాంధీ గారు ఒక మాట చెప్పారు మనకి, ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించమని. కానీ ఆయన ఇంకో మాట మర్చిపోయారు, రెండో చెంప మీద కొడితే ఏం చేయాలనేది మర్చిపోయారు. కానీ ఈ రోజు మన వాళ్ళు చేస్తున్నది రెండో చెంప మీద కనుక కొడితే దానికి ఎలా నిరూపించాలనేది ప్రతి ఒక్క దాంట్లో మన వాళ్ళకి చూపిస్తారు. ఇంకా మ్యాచ్ దగ్గరికి వస్తే కనుక ఇది 100% ఒక వండర్ఫుల్ మ్యాచ్ ఇది మనం చెప్పాలి. ఎందుకంటే కంపారిటివ్లీ ఇది మ్యాచ్, ఇది మనం ఆల్రెడీ ఒక ఫేవరెట్ దాంట్లో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం పాకిస్తాన్ మీద మనం ఎన్నో మ్యాచ్లు గెలిచాం, సుమారు ఒక 9 మ్యాచ్ల దాకా గెలిచిన పరిస్థితులు మనం ఉన్నాయి. అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చూస్తే మన దగ్గరికి వచ్చి మనకి సరైనటువంటి బ్యాటింగ్ టీం కానీ సరైనటువంటి బౌలింగ్ టీం కానీ మన దాంట్లో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. టాస్ లో కనుక మనం గెలిచినట్టయితే కనుక 100% ఈ కొలంబోలో అవుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో, ప్రేమదేశ స్టేడియం ఏదైతే ఉందో, అది డిఫరెన్స్ ఆన్ సిచ్యువేషన్, డిఫరెన్స్ ఆన్ క్లైమేట్, డిఫరెన్స్ ఆన్ అట్మాస్ఫియర్ ని బట్టి ఆ పిచ్ యొక్క స్వభావం మారుతూ ఉంటుంది. ఒకవేళ టాస్ గెలిస్తే కనుక 100% అనేది చాలా కీలకంగా మ్యాచ్ లో మనం పరిగణన తీసుకోవచ్చు. మ్యాచ్ టాస్ గెలిచిన వెంటనే కనుక మనం కనుక బ్యాటింగ్ కనుక తీసుకున్నట్టయితే కనుక ఏదైతే ప్రెషర్ ఉందో, ఏదైతే సిచ్యువేషన్స్ చేంజెస్, అది కొంచెం మిడిల్ అయ్యేసరికి ఆ పిచ్ లో కొంచెం అట్మాస్ఫియర్ కానీ ఆ పిచ్ లో ఉన్నటువంటి స్వభావం కానీ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమదేశ స్టేడియంలో 100% అనేది ఈ యొక్క మెయిన్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో, స్లాగ్ ఓవర్స్ ఏమున్నాయో,
ముందు పవర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో కనుక మనం బ్యాటింగ్ కనుక తీసుకొని కనుక ఒక మంచి స్కోర్ అనేది కనుక తీసుకొని వస్తే కనుక పాకిస్తాన్ మీద మనం ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ఆవశ్యకత మనం చూపించుకోవడానికి కేపబిలిటీ ఉంది. పవర్ ప్లే 6 అవర్స్ లో కనుక మనం మినిమం టార్గెట్ కనుక రీచ్ అయితే, మినిమం ఒక 100 అబోవ్ కనుక మనం రీచ్ చేయగలిగితే కనుక పాకిస్తాన్ టీం మీద కనుక ఒక మంచి స్కోర్ అనేది మనం చేయగలుగుతాం. ఇంకా మిగిలింది వచ్చేసరికి స్లాగ్ ఓవర్స్, అంటే డెత్ ఓవర్స్ ఏవైతే లాస్ట్ 4 అవర్స్ లో మనకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, మంచి బౌలింగ్ లైనప్ ఉంది. కాబట్టి 100% ఒకవేళ కనుక మనం టాస్ గెలిస్తే కనుక వాళ్ళని మనం చేసుకునే సిచ్యువేషన్ తీసుకొస్తే కనుక బ్యాటింగ్ లో కూడా మనం రాణించగలుగుతాం, అదే విధంగా బౌలింగ్ లో కూడా మనం రాణించగలిగే ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అభిషేక్ గానీ, ఇషాక్ గానీ, తిలక్ వర్మ గానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ T20లో IPL మ్యాచెస్ లో ఎంతో అనుభవం ఉన్నట్టు. అదే విధంగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా, అలాగే దూబే, రింకర్ సింగ్, అక్షర్, కులదీప్ వీళ్ళందరూ కూడా IPL లో ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళు ఎటువంటి ప్రెషర్ అనేది తీసుకోరు. వాళ్ళు ఎటువంటి ఒకవేళ సిచ్యువేషన్స్ ఒకవేళ ప్రెషర్ లో వచ్చినా కూడా టీమ్ ఇండియాకి ఆ ప్రెషర్ నుంచి ఎలా బయటికి రావాలో తెచ్చుకోగలనేటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ వాళ్ళకి ఉంది. అంటే ఇంకో మైనస్ పాయింట్ మనకి ఏది ఉందంటే, వాస్తవానికి అక్కడ ఆడుతున్నటువంటి పాకిస్తాన్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ అక్కడ శ్రీలంకలోనే ఆడుతున్నారు, అన్ని మ్యాచ్లు కూడా వాళ్ళు కొలంబోలోనే ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్ ఆఫ్ సెకండ్స్ ఏంటంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ కి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. మనం కొంచెం అట్మాస్ఫియర్ కి కొంచెం తక్కువ స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆ యొక్క ఫేవరెట్ మాత్రమే వాళ్ళకు ఉంటుంది. కానీ మిగిలిన అన్ని విషయాల్లో కూడా 100% ఇండియా ఈ రోజు మ్యాచ్ పాకిస్తాన్ మీద గెలిచి ఒక బలోత్తమైనటువంటి ఉద్వేగ పోరులో, ఒక బల పరీక్షలో మనం గెలిచి తీరుతామని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మీకు చెప్పాలి అంటే క్లారిటీగా పాకిస్తాన్ బౌలింగ్ అనాలిసిస్ కానీ బౌలింగ్ అనాలిసిస్ లో కూడా తీసుకుంటే కనుక వాళ్ళు 100% ఒక ప్రెషర్ లో అయితే కనుక వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్స్ ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ తారిక్ కానీ, జయం అవని, అలాగే అహ్మద్ షాదా గాని కానీ, నవాజులు కానీ వీళ్ళ ఆరుగులు కూడా మంచి స్పిన్నర్స్. వాళ్ళందరూ కూడా ఒక మంచి స్పిన్నర్స్, మంచి ఆల్రౌండర్స్. కానీ గేమ్ చేంజ్ దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళకి ఆ స్పిన్నర్స్ మీద ఆడేటువంటి అలవాటు ఉంది, స్పిన్నర్స్ ని ఎదుర్కోగల కేపబిలిటీ ఉంది, స్పిన్నర్స్ ని చాలా ఈజియెస్ట్ గా వాళ్ళని ఆ స్లాగ్స్ లో కానీ ఆ యొక్క రన్స్ తీసేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి పాకిస్తాన్ మొత్తం కూడా ఈ యొక్క స్పిన్నర్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. కాబట్టి 100% బుమ్రా పాకిస్తాన్ వాళ్ళు వేసేటువంటి స్పిన్ ని మనం ఈజీగా ఎదుర్కోగల క్యాపబిలిటీ, కెపాసిటీ ఉంది. ఇంకా మన దగ్గరికి వచ్చేసరికి ఏదైతే ఉందో స్పిన్నర్స్ కులదీప్ కానీ, అదే విధంగా నెక్స్ట్ మన స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క నలుగురు స్పిన్నర్స్ కానీ, లేదంటే కనుక హర్షదీప్ కానీ, ఈ యొక్క మన ఎవరు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కానీ, ఈ విధంగా కొంచెం కనుక మన వాళ్ళు కనుక ఆడేటువంటి అవకాశం కనుక ఉంటే 100% మన యొక్క ఈ మ్యాచ్ లో మనం గెలిచి తీరుతాం. 100% ఈ యొక్క మ్యాచ్ లో మనం విన్ అయ్యే ఈ యొక్క మళ్ళీ మనం నెక్స్ట్ డిబేట్ లో కూడా ఒక సక్సెస్ఫుల్ గా మనం చేసుకున్నటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ మన ఇండియన్ టీంకి ఉంది. ఓకే, ఎస్ జగన్నాథ్ గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అయితే కూడా మరి తీవ్ర స్థాయికి చేరుకునే, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాటి తర్వాత రెండు జట్లు కూడా తొలిసారి ప్రపంచ కప్లో తలపడబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ని ఏ విధంగా చూడాలంటారు? మనం ఆ పెహల్గాం తర్వాత ఏషియన్ ఛాంపియన్స్ గెలిచాం, 2 మ్యాచ్లు గెలిచాం. అక్కడ మన తిలక్ మనం చూపించాడు వాట్ ఈస్ అబౌట్ ది ప్రెషర్. ఈ మ్యాచ్లని ఏంటంటే మోర్ ఆఫ్ ద ప్రెషర్ అండ్ ఇంటెన్సిటీ ఏంటంటే ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అలా ఆడతారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ కూడా అలాగే ఉంటాయి. ఆ ఇంటెన్సిటీ, ఆ ప్రెషర్. సో ఈ మ్యాచ్ ప్రతి ఇండియన్ ఒక మ్యాచ్ గెలవాలని ఒక ఇది ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. మనం ఎవరైతే ఆ ప్రెషర్ని అబ్జర్వ్ చేస్తారో దట్ ఈస్ గ్రేట్నెస్. మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అభిషేక్ శర్మ మనకి పెద్ద మంచి లైనప్, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ మంచి హిట్టర్స్. నా ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ దాట్ అభిషేక్ శర్మ రీసెంట్లీ హాస్పిటల్ ఉండాను. కమింగ్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ అండ్ ప్లేయింగ్ ఈజ్ అ బిగ్ టాక్టికల్ మూవ్ ఆర్ అ బిగ్ బ్రేవ్ మూవ్. మీరు ఎంతైనా సలైన్ బాడీ వీక్నెస్ అవుతుంది. సో హౌ వెల్ హీస్ కోపింగ్ వెల్ విత్ దట్ రికవరీ అది చూసుకోవాలి. బట్ అభిషేక్ శర్మ ఫస్ట్ 2 అవర్స్లో కొట్టాడంటే దానికి ఇంకా అన్స్టాపబుల్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వాళ్ళు ఫస్ట్ 3 ఓవర్స్లో 60-70 రన్స్ కొట్టేశారంటే దాట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. మనకి బ్యాటింగ్లో ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ రావాలి. తిలక్ వర్మ మంచిగా ఆడుతున్నాడు, 25లో అవుట్ అవుతాడు. మీరు చూడండి కొన్ని మ్యాచ్లో అప్పుడే ఆఫ్టర్ 60 తర్వాత తిలక్ వర్మ ఆ 25 తర్వాత క్రాస్ అవుతున్నాడు. సో హీ హ్యాస్ టు టేక్ ఓవర్ దట్. హీ హ్యాస్ టు యాజ్ ఎ యంగ్స్టర్ హీ హ్యాస్ టు టేక్ ఆఫ్టర్ 25 వాట్ షుడ్ ఐ డూ. మైండ్, అదేంటి మైండ్ కంట్రోల్. ఏదైతే మైండ్ కంట్రోల్నా అది చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లో. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆ వెరీ డేంజరస్ ప్లేయర్స్ ఆన్ ద ఫీల్డ్. చాలా స్లెడ్జింగ్ చేస్తారండి. వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చి ఏదోదో మాట్లాడతారు.
అది అంపైర్ కూడా వినిపించదు. మ్మ్. చాలా ఇరిటేట్ చేస్తారు బ్యాటర్కి. సో ఈ విషయంలో మన బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ముందు మన ఇండియా పాకిస్తాన్ లేకపోతే ఇండియా 8 మ్యాచ్లో ఉండే 60 till 90s మన ఇండియన్ ప్లేయర్స్ చాలా సాఫ్ట్గా ఉండేవారు. బట్ ఎవర్ సిన్స్ పీపుల్ లైక్ విరాట్ కోహ్లీ వీళ్ళు అందుచిన మన ఇండియన్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. మనం ఇప్పుడు చాలా ఫియర్లెస్గా ఉన్నాం. అందుకే ఆ కాన్ఫిడెంట్గా ఈ ఫియర్లెస్నెస్ బికాస్ ఆఫ్ వన్ మిస్టర్ రవి శాస్త్రి, ఇంకోరు విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు చేంజ్ చేశారు ఇండియన్ మెంటాలిటీ. మనం ఎందుకు జడవాలి, మనం కూడా గ్రేట్నెస్ ఉన్నది. ఆ విరాట్ కోహ్లీ వస్తే ఆయన చూడండి ఎప్పుడు ఆ ఫ్లాగ్ ఉంటుంది హార్ట్ మీద. అవును. సో దాట్ బ్రింగ్స్ ది వాట్ ఇస్ ద ఫైటింగ్ స్పిరిట్. ఆ విషయం చూస్తే మన ఈ పాల్గామ్ ఉన్నది ట్రాజడీ, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ బ్యాటిల్ ఫీల్డ్, దిస్ ఇస్ అ డిఫరెంట్ బ్యాటిల్ ఫీల్డ్. సో అందుకే మనం ఇండియాలో మన జాగ్రత్తగా ప్రెషర్గా తీసుకొని గెలిస్తే మనం డెఫినెట్లీ గెలుస్తాం. మ్మ్. ఓకే వేణుగారు, చెప్పండి. ఎస్, ముఖ్యంగా అయితే మరి పాక్పై ఇషాన్కు మంచి రికార్డు ఉంది, అది మనకు మొదటి నుంచి తెలిసిందే. మరి ఈసారి కూడా ఈ మ్యాచ్లో కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏమండి, అన్ని పక్కన పెట్టేస్తే మ్మ్. రెండు టీమ్స్ దే ఆర్ ప్రిపేరింగ్, అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ మ్యాచ్. మనకి మన ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఒక 2-3 విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మ్మ్. ఒకటి ఏంటంటే ఆ మొహమ్మద్ అమీర్ మాట్లాడిన మాట చాలా ఇట్స్ వెరీ టిపికల్ పాకిస్తానీ సిల్లీ కామెంట్. అది అవును. మోస్ట్ ఇమ్మెచ్యూర్ కామెంట్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూడలేదని కొన్ని వీడియోస్ చూస్తే బాగుంటుంది. నోరు తెరిచే ముందు ఒకసారి ఆలోచించాలి. స్లాగర్ అంటున్నాడు, ఈ మ్యాచ్ కనుక ఆడిస్తే కనుక అభిషేక్ శర్మ విల్ షో హిమ్ వాట్ అదర్ షాట్స్ హీ కెన్ ప్లే. అభిషేక్ శర్మ అన్ని రన్స్ స్లాగింగ్ తో అవ్వండి. షాహిద్ అఫ్రీది వాజ్ అ స్లాగర్, ఓవర్ రేటెడ్, మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ షాహిద్ అఫ్రీది. మన 38 balls లో స్కోర్ చేసిన సెంచరీ కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ స్లాగ్స్. అభిషేక్ శర్మ ఇస్ నాట్ అ స్లాగర్. మీరు ఒక విధంగా చూస్తే కనుక ఇషాంత్ కిషన్ ఈజ్ మోర్ ఆఫ్ అ స్లాగర్ దెన్ అభిషేక్ శర్మ. మ్యాచ్కి వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి పాకిస్తాన్ బ్యాటింగ్ ఈజ్ దేర్ వీక్నెస్, మేజర్ వీక్నెస్ వాళ్ళది. మ్మ్. ఇంకొక పెద్ద వీక్నెస్ ఏంటంటే దే ఆర్ అ బెటర్ ఫీల్డింగ్ సైడ్ దెన్ ప్రీవియస్లీ. పాకిస్తాన్ ఫీల్డింగ్ ఇంప్రూవ్ అయింది, మ్మ్. కానీ వాళ్ళ క్యాచింగ్ ఇంప్రూవ్ అవ్వలేదు. ఇండియా ఇస్ అ మచ్ బెటర్ క్యాచింగ్ సైడ్. ప్లస్ మీ ఇప్పుడు ఫర్హాన్ కి బుమ్రాకి ఉన్న బ్యాటిల్, ఇవన్నీ బ్యూటిఫుల్ బ్యాటిల్స్ టు వాచ్. చాలా పెద్ద విషయం ఏంటంటే మీరు చూడండి, ఇంట్లో తల్లిదండ్రి ఎలా ఉంటారో అలా ఫ్యామిలీ ఉంటుంది. మన ఈ బోర్డు బీసీసీఐను ఐసీసీఐ హెడెడ్ బై మెచ్యూర్ సెన్సిబుల్ పీపుల్. ఓవర్ రియాక్షన్స్ ఉండవు, ఓవర్ సెంటిమెంటలిజం ఉండదు. ఎవ్రీబడి ఈజ్, మీరు టీమ్ ని చూడండి ఎంత కామ్ గా చక్కగా యాజ్ ఇఫ్ నథింగ్ ఇస్ హ్యాపెండ్. బయట లోకం గురించి తెలియనట్టున్నారు. పాకిస్తాన్ మీద చాలా ప్రెషర్ ఉంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్. పైగా ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ ఆపమని చెప్పి ఆస్ట్రేలియాతో మ్యాచెస్ అవుతాయో లేదో తెలియదు అన్నట్టు చేసి చాలా ఇట్ ఎఫెక్టెడ్ దేర్ ప్రిపరేషన్స్. డెఫినెట్ గా ఎఫెక్ట్ అయింది. కొద్దిగా జాగ్రత్తగా ఏంటంటే ఆ స్పిన్నర్స్ ని ఆడుకోవటం మనకి రావాలి. ఇషాంత్ కిషన్ ఈజ్ అండర్ థ్రెట్ అగైన్స్ స్పిన్నర్స్. అభిషేక్ శర్మ ఈజ్ ఆల్సో అండర్ థ్రెట్ అగైన్స్ స్పిన్నర్స్. స్పిన్ ని మనం సరిగ్గా ఆడలేదు. అది కొద్దిగా జాగ్రత్తగా ఆడేస్తే ఐ థింక్ ఆర్ బ్యాటింగ్ సైడ్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నేను పదే ఈ మాట అంటాను. ఏ థ్రెట్ అయినా ఇప్పుడు సార్ మన ఫణీంద్ర సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక టీం కి గెలవటం రావాలి. ఆస్ట్రేలియా అంతకాలం వరకు అంత పేరు ఎలా సంపాదించుకుంది? ఏది పరిస్థితి అయినా గెలవటం వచ్చింది. ఈ టీం కి గెలవటం వచ్చింది, సెల్ఫ్ బిలీఫ్ వచ్చేసింది. అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూడండి ఫుల్ హిట్టింగ్ అంటున్నారు. ప్లస్ ఏంటంటే స్పిన్ థ్రెట్ ఉన్నప్పుడు మనకి ఇంత ప్రీవియస్ గా ప్రాబ్లం, ఈ మధ్యన ప్రాబ్లం ఎందుకు వచ్చింది? బికాస్ సూర్య వాజ్ నాట్ ఇన్ ఫార్మ్, బట్ హీఈస్ ద బెస్ట్ ప్లేయర్ స్పిన్ ఇన్ ద వరల్డ్. ఆ స్వీప్ షాట్స్ తో యూ కెన్ కౌంటర్ అ లాట్ ఆఫ్ ద పాకిస్తానీ బౌలర్స్. ఏంటంటే వేరే బ్యాటర్స్ కొద్దిగా తగ్గి గియర్స్ 5th gear లో స్టార్ట్ చేయకుండా పేసర్స్ తో అయితే బోత్ కెన్ గో ఆన్ ది అటాక్. అభిషేక్ ఆడినా ఆడకపోయినా, యాక్చువల్లీ అభిషేక్ ని ఆడించకపోతే బెటర్, ఎందుకంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండిపోతుంది. ఇట్ బి వన్ మోర్ ఛాన్స్ ఫర్ సంజు శాంసన్ జస్ట్ ఇన్ కేస్ డీపర్ ఇన్ ద టోర్నమెంట్ మనకు అవసరం ఉంటే గనక. ఈ మ్యాచ్ ఓడిపోయినా మనకు నష్టం ఏం లేదు. వీ విల్ గెట్ త్రూ టు ద నెక్స్ట్ రౌండ్. ఆ భయం లేదు మనకి. సో ఏంటంటే వీ మస్ట్ లుక్ ఎట్ ఇట్. చాలా ఎక్కువ సీరియస్ గా తీసుకోకూడదు ఈ మ్యాచ్ ని. ఇట్స్ ఓకే, పాకిస్తాన్ తో ఓడిపోయినా నష్టం ఏం లేదు. బట్ ఏంటంటే వీ మస్ట్ లుక్ ఎట్ ది లాంగ్ టర్మ్. టోర్నమెంట్ డీ పెడితే ఏంటి పరిస్థితి అని చూసుకోవాలి. ఇషాంత్ కిషన్ కొద్దిగా స్పిన్నర్స్ వచ్చే ముందు, సంజు శాంసన్ ఇస్ అ బెటర్ ప్లేయర్ స్పిన్నర్ దాన్ ఇషాంత్ కిషన్. దిస్ ఇస్ ది ఈ చిన్న విషయాలు చూసుకోవాలి మనం. సో సంజు శాంసన్ ఓపెనింగ్ చేయించకూడదు. హీ మస్ట్ బి బ్రాట్ లోవర్ డౌన్ ఇఫ్ హీ ఈజ్ ప్లేయింగ్, ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ కదా.
బట్ ఏంటంటే ఏ విధంగా చూసినా, బ్యాటింగ్ చూసినా, బౌలింగ్ చూసినా, ఫీల్డింగ్ చూసినా, బ్యాటింగ్ ఫస్ట్ చేసినా, బ్యాటింగ్ సెకండ్ చేసినా, ఏ విధంగా చూసినా దిస్ టీమ్ ఈస్ బెస్ట్ ప్రిపేర్డ్. పాకిస్తాన్ ఇస్ నో ఛాన్స్ అగేన్స్ట్ టీమ్ ఇండియా, క్వశ్చన్ లేదు. ఇండియన్ టీం కంఫర్టబుల్ గా గెలుస్తుంది. పెద్ద మార్జిన్ తో గెలిచినా ఆశ్చర్యపోవద్దు. దట్స్ ది కేపబిలిటీ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ అండి. గ్రేట్ టెంపరమెంట్. లుక్ ఎట్ ది టీమ్ అండి. ఏదో సినిమాల్లో కూర్చున్నట్టు ఉంటారు, వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు, జోక్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ ది టెంపరమెంట్ ఆఫ్ ద టీమ్. అది కావాలి. ప్రెషర్ మీద ఆడరు వాళ్ళు. ఎస్, అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు టీమిండియాలో కూడా ఈ టీంలో ఎక్కువ ఏ ఆటగాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవచ్చు అంటారు? ఏమంటే అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. మీరు ఒక టీం ఎందుకు గెలుస్తుందండి? ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరూ సంపాదిస్తే కనుక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీకి ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా మీరు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. మీరు హర్షదీప్ వచ్చి బ్యాటింగ్ చేసేస్తున్నాడు అంటే ఇంకేం కావాలి మీకు? ఎవరి మీద స్పెసిఫిక్ ప్రెషర్ ఉండదు. ఐ థింక్ ది కీ పర్ఫార్మర్స్ విల్ బి బుమ్రా. హీఈస్ లుకింగ్ ఫర్, ఎందుకంటే ప్రతిసారి 2 మ్యాచ్ల్లో ఒక బ్యాట్స్మెన్ డామినేట్ చేశాడు. సో ఫర్హాన్ ఈజ్ ఇన్ ట్రబుల్ అగేన్స్ట్ బుమ్రా. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. And overall ga, I think it will be a good performance by our bowling unit. And ఆ విధంగా I think it will be ఎవరిని పర్టికులర్ గా భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓవర్ ఎమోషనల్ గా ఆడకుండా నార్మల్ ఎమోషన్స్ తో ఆడితే విల్ విన్ కంఫర్టబుల్. ఓకే, విజయ్ శంకర్ గారు, ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ కెప్టెన్ ఒక మాట అనడం జరిగింది, అంటే టీమిండియా ఇంకా స్ట్రాంగ్ లేదు, ఇంకా స్ట్రాంగ్ టీం మాకు కావాలి అని చెప్పేసి అనడం జరిగింది. దానికి మన సూర్యకుమార్ యాదవ్ కూడా రియాక్షన్ ఇవ్వడం జరిగింది, కెప్టెన్. సో మరి ఈ మాటలు ఏ విధంగా చూడాలంటారు? మేడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి నైజం ఏంటంటే మాటలతో, ఇందాక సార్ కూడా చెప్పారు స్లెడ్జింగ్ విషయంలో, మాటలతో రెచ్చగొట్టి మాటలతో గెలవాలనుకున్నారు. మానసిక స్థైర్యాన్ని మనం దెబ్బతీసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని అనుకునే చీప్ ట్రిక్స్, చీప్ మెంటాలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ అక్కడ పాకిస్తాన్ లో ఉన్నారు. మనం చూసినటువంటి క్రికెట్ మ్యాచ్ లో ముఖ్యంగా ఇద్దరు బాగా ఘోరమైనటువంటి స్లెడ్జింగ్స్ చేసేవాళ్ళు ఎవరైనా, ఒకటి పాకిస్తాన్ టీం, 2 ఆస్ట్రేలియన్ టీం. కంపారిటివ్లీ ఆస్ట్రేలియన్ టీంతో పాకిస్తాన్ టీం దగ్గరికి వచ్చేసరికి చాలా ఎత్తులు పై ఎత్తులు, జిమ్మిక్కులు, ట్యాంపరింగ్స్, ఇలా రకరకాల, ఒకప్పుడు సార్ చెప్పినట్టు పెద్దవాళ్ళు వాళ్ళు వాడే టైంలో బాల్ ట్యాంపరింగ్ విషయాల దగ్గర నుంచి, బాల్ షైనింగ్ దగ్గర నుంచి, బాల్ స్వింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా క్రికెట్ కి విరుద్ధంగా ఉండేటువంటి రూల్స్ పాటించారే తప్పించి కానీ ఒక స్పోర్టివ్నెస్ తోటి, స్పోర్టివ్ స్పిరిట్ తోటి వాళ్ళు ఏ రోజు కూడా ఆడలేదు. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ అగ్రెసివ్నెస్ కానీ, వాళ్ళ తాలూకా సిచ్యువేషన్స్ కానీ, ఏదో ప్రపంచంలో అత్యుత్తమ క్రికెట్ టీం మాదే అన్నట్టుగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ తాలూకా ప్లేయర్స్, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యం, వాళ్ళు ఆ విధంగా వాళ్ళని ఎదుటి వాళ్ళని మైండ్ సెట్ తోటి దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేటువంటి మైండ్ సెట్ వాళ్ళది. సో 100% సూర్యకుమార్ యాదవ్ కూడా దానికి సరైన జవాబు చెప్పాడు. మన వాళ్ళలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్, వాళ్ళలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే, మన వాళ్ళు మాటలతో పాటు చేతల్లో కూడా చూపించేటువంటి ఆత్మస్థైర్యం మన వాళ్ళలోకి రాను అది ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రోజుల ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే కూడా వాళ్ళు చూపించేటువంటి ఏదైతే గేమ్ ఉందో 100% ఎదుటి వాళ్ళని ప్రెజర్ లోకి తీసుకొస్తారు. పాకిస్తాన్ ఆఫ్టర్ 15 అవర్స్ తర్వాత ఫస్ట్ కనుక మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే కనుక ఒక మంచి స్కోర్ అనేది వస్తే కనుక, పాకిస్తాన్ బ్యాటింగ్ సిచ్యువేషన్స్ లో కనుక మినిమం ఒక స్టార్టింగ్ లోనే ఒక 3-4 వికెట్లు కనుక మన వాళ్ళు కనుక చేజెక్కించుకుంటే కనుక వాళ్ళు 100% వాళ్ళ ప్రెజర్ లోకి వెళ్తారు. 100% వాళ్ళ యొక్క గేమ్ చేంజింగ్ అయితే వాళ్ళ దాంట్లో ఉంది. కానీ బట్ వాళ్ళ యొక్క ఓవర్ థింకింగ్నెస్, ఓవర్ ఫీలింగ్స్, ఓవర్ ఏదైతే ఆ ఫీల్ ఉందో, ఎలాగైనా సరే వీళ్ళని కొట్టాలని ఫీల్ ఏదైతే ఉందో 100% వాళ్ళని ఒక రకమైనటువంటి ఒక దాంట్లో వాళ్ళని నెట్టుతుంది. వాళ్ళ ఈ యొక్క ఆత్మస్థైర్యాన్ని వాళ్ళతో వాళ్ళే పోగొట్టుకునేటువంటి విధంగా మన వాళ్ళు క్రియేట్ చేసేటువంటి సత్తా, ఆ యొక్క గేమ్ ప్లాన్ మన దాంట్లో ఉంది. కాబట్టి 100% ఈ యొక్క మ్యాచ్ లో మనం ఒక మంచి గేమ్ విన్నర్ గా ఆ యొక్క ఏదైతే ఫార్మేట్ ఉందో, మనం గెలిచేటువంటి ఫార్మేట్ ఉందో అది మళ్ళీ కూడా మనం కొనసాగించుకునేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాము. మన యొక్క నిన్న జరిగినటువంటి పుల్వామా దాడికి ఎవరైతే అమరవీరులు అయ్యారో ఆ సైనికులకి జోహార్ చెప్పే విధంగా ఈ యొక్క మ్యాచ్ ఈ రోజున శ్రీలంక గంట మీద మనం ఆడి చూపిస్తాము. అక్కడి నుంచి మన యొక్క ఈ యొక్క భావోద్వేగాన్ని ఏదైతే మ్యాచ్ ఉందో పాకిస్తాన్ తీసుకుంటుంది తప్పించి కానీ ఇండియా ఏ కోసాన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి. ఇది చాలా ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా అట్మాస్ఫియర్ తో మన వాళ్ళు ఆడతారు. వాళ్ళలో ఉన్నటువంటి మైనస్, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ యొక్క ఫీల్డింగ్ ఏదైతే ఉందో, ఫీల్డింగ్ మంచి ఫీల్డింగ్ ఉన్నా సరే క్యాచెస్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్, వాళ్ళలో స్పోర్టివ్నెస్ అనేది లేదు. కాబట్టి 100% ఈ మ్యాచ్ లో మనం ఒక మంచి ఇన్నింగ్స్ అయితే కనుక మనం చూస్తాము. బట్ టాస్ అనేది మటుకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టాస్ ఓడిపోయినా కూడా మనకి లాస్ట్ బౌలింగ్ సెక్షన్స్ లో ఉన్నటువంటి స్లాగ్ ఓవర్స్, ఏవైతే డెత్ ఓవర్స్ ఉన్నాయో
లాస్ట్ 4 అవర్స్ 5 అవర్స్ కనుక మనం కనుక కట్టడి చేయగలిగితే కనుక వాళ్ళని చాలా తక్కువ స్కోర్ కి మనము నిలకడ చేసేటువంటి సిచ్యువేషన్స్ మన దాంట్లో ఉంది. కాబట్టి ఇది కనుక మనము ప్రాక్టికల్ గా ప్రయోగం చేస్తే కనుక పాకిస్తాన్ ని మినిమం ఒక 160 170 లోపే మనం వాళ్ళని ఆపేటువంటి ఒక సిచ్యువేషన్ మన దాంట్లో చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే, దాస్ గారు, ఇప్పుడు టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకుంటే మంచిది అంటారా, లేదంటే బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిది అంటారా? ఇది యాక్చువల్లీ మన చాలా డిఫికల్ట్ అండి, బికాస్ మన ఇండియాలో ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్లో అంటే మంచు పడుతుందండి. మంచు పడితే కొంచెం సెకండ్ అవర్తో బౌలింగ్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది బాల్ గ్రిప్ చేసుకోవడానికి. బాల్ అది పట్టుకొని బౌలింగ్ చేయడం కొంచెం అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఆ కెప్టెన్ ఇప్పుడు ఏంటి ఇవాళంటే అన్ప్రెడిక్టబుల్ డే అంట, ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు వాన పడదో, టార్గెట్ రీసెట్ కూడా అవ్వచ్చు, 130 to 145 అయిపోతుంది టార్గెట్, లేకపోతే 10 ఓవర్స్ ఆడచ్చు, 5 ఓవర్స్ కూడా ఆడచ్చు. సో మనం చెప్పలేం, ఎందుకంటే ఇవాళ ఫోర్కాస్ట్ అంటే ఇవాళ వాన పడుతుందని ఒక ఫోర్కాస్ట్ ఉంది. సో ఇవన్నీ పెట్టుకుంటే కెప్టెన్ కోచ్ చాలా డిసైడ్ చేసుకోవాలి, అంటే వెరీ క్రూషియల్ థింగ్స్ టు హ్యాపెన్ బిఫోర్ ద టాస్, ఆఫ్టర్ ది టాస్. ఎప్పుడు వాన్ పడుతుందో తెలియదు, ఎప్పుడు వాన్ పడకపోతే. బట్ ఎనీవే ఇవాళ శివరాత్రి రోజున ఆపరేషన్ శివ చేసుకోవచ్చు వాళ్ళు. ఆపరేషన్ శివలో వాళ్ళకి ఏంటి మిసైల్స్ మనం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య యాదవ్, తిలక్ వర్మ ఆ మిసైల్ ఒక్కొక్కటి కొడుతుంటే అలా బయటకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఆపరేషన్ శివ ఇవాళ ఉంటుంది అన్నమాట, ఆపరేషన్ సింధూర్ బదులు ఆపరేషన్ శివ. సో ఇవన్నీ చూసుకుంటుంటే మనం ఏదో పెద్ద ఛాలెంజ్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్ కూల్గా ఉండాలి, మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పైగా మ్యాచ్ రాత్రి అవుతుంది సార్, ఆపరేషన్ శివ మ్యాచ్ రాత్రి అవుతుంది చూడండి. సో ఇవన్నీ చూసుకుంటే మనం ఇది ఇన్ ఎ లైటర్ వేన్, ఆఫ్ కోర్స్ దిస్ ఐఎమ్ సేయింగ్ లైటర్ వేన్, బట్ ఆన్ క్రికెట్ ఫీల్డ్ మనం చూసుకోవాలంటే మనం మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండి పాకిస్తాన్ ట్రై చేస్తారు. అబ్రార్ ఒక సడన్గా పోస్ట్ కొడతాడు, వికెట్ తీసుకున్న తర్వాత ఏదో అంటాడు వాడికి లాస్ట్ టైం తిలక్ వర్మ చూపించాడు, వాడు 22 years హైదరాబాద్ కుర్రాడు, అలా చూపించాడు, నేను మ్యాచ్ ఇండియా కోసం ఆడిపిస్తాను. దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్. ఎవరితో ఒక టీంకి క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళు ఇండియా ఆ టీం గెలుస్తుంది అన్నమాట. మన ఇండియాలో గ్రేట్నెస్ అంటే నేను ముందే చెప్పినట్టు కోహ్లీ ఇంకా రవి శాస్త్రి అది తెచ్చారు మనకి. ఏంటి? షో యువర్ క్యారెక్టర్, బీ ఫియర్లెస్ ఉంటే లెట్ ఇట్ బి బ్యాటిల్ ఫీల్డ్, లెట్ ఇట్ బి ఆన్ ది గ్రౌండ్, లెట్ ఇట్ బి ఆన్ ద ఫుట్బాల్, లెట్ ఇట్ బి క్రికెట్, ఏ గేమ్ అయినా ఆ క్యారెక్టర్ చూస్తే మనకి ఏ ఆపోజిషన్ ఆపలేరు. సో ఈ ప్రస్తుతం ఇండియన్ టీం ఏం చూస్తుందంటే వాళ్ళు చాలా వేణుగారు చెప్పిన సూర్య యాదవ్ ఎంత మంచిగా కూల్గా హ్యాండిల్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్. వాళ్ళు వచ్చి ఎన్నో రకాలు మాట్లాడారు. మీరు నమ్ముతున్నారు పాకిస్తాన్ శ్రీలంకకి 120 మంది పాకిస్తాన్ జర్నలిస్ట్ వచ్చారు ఇది కవర్ చేసుకున్న వాళ్ళకి పెద్ద అంటే ఒక ప్రైడ్ వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు శ్రీలంక వాళ్ళకే ప్రెస్ బాక్స్ ఇంకో బాక్స్ కూడా తీస్తున్నారు, ఇంతమంది వచ్చారు. వాళ్ళు పాకిస్తాన్లో పెద్ద మూమెంట్ మాట. సో మన ఇండియా చూపించాలి మన ఏంటో, మనకి అంతా ఏం అక్కర్లేదు, మన నార్మల్ క్రికెట్ ఆడి క్యారెక్టర్ చూపించి ఏ ఇంపార్టెంట్ ఈ T20లో జస్ట్ 1-2 hours మేక్స్ ద డిఫరెన్స్ మాట. ఒక 2 overs ఇటు అయిపోతే మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది ఒక్క మాట. నేను చూడండి న్యూజిలాండ్ ఇంకా సౌత్ ఆఫ్రికా అందరూ ఉంటున్నారు, న్యూజిలాండ్ చాలా క్లోజ్ ఇస్తుంది. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు పవర్ ప్లే బౌలింగ్ చేసినప్పుడు వికెట్ తీసుకున్నారు, వీళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు 70-80 runs కూడా సేమ్ ఫార్ములా. ఈ మ్యాచ్ కూడా ఇండియా ఆడితే డెఫినెట్లీ ఇండియా గెలవాలి. వేణుగారు, ఎస్, ఇంతకుముందు చెప్పినట్టుగానే నిజంగానే వెదర్ ఫోర్కాస్ట్ చెప్పడం జరిగింది. 70% ఆఫ్ కూడా మరి వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ మ్యాచ్కి వర్షం ముప్పు ఉంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ వర్షం పడితే కనుక ఆ జట్టుకి ఈ జట్టుకి కూడా ఒక్కొక్క పాయింట్ ఇవ్వటం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. సో అంటే ఒకవేళ అలా జరిగితే మరి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ కొద్దిసేపటి క్రితం నిఖిల్ నాజ్ లైవ్ ఇది చూశాను. ఆయన చెప్పడం ఏంటంటే మ్యాచ్ ముందే వర్షం పడటానికి మ్యాచ్ ముందే పడుతుంది, ఇట్ విల్ నాట్ బి వెరీ హెవీ రెయిన్, మ్యాచ్ మహా అయితే కొద్దిగా ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు కానీ ఫుల్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో మాట అన్నాడు ఆయన, మ్యాచ్ కొద్దిగా డిలే అయినాను కంప్లీట్ మ్యాచ్ ఆడే అవకాశాలు, దే కెన్ స్టిల్ డిలే ద మ్యాచ్ అండ్ దెన్ లేట్ గా కంప్లీట్ అవ్వచ్చు. సో ఏంటంటే సపోజ్ వర్షం పడ్డది, మ్యాచ్ కొద్దిగా షార్టన్ అయిందంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఇంకా పెద్ద అడ్వాంటేజ్. మీరు ఏమంటే 20 overs లోనే ఇషాంత్ కిషన్, అభిషేక్, వీళ్ళందరూ, సూర్యకుమార్ యాదవ్ ఆ విధంగా ఆడుతున్నారు. వాళ్ళకి 12 overలే మాత్రమే దొరికాయంటే ఐ థింక్ ఇట్ విల్ బి
వెరీ నాస్టీ ఫర్ ది పాకిస్తాన్ బౌలర్స్. సో ఏంటంటే అలా అయితే కనుక వాట్ విల్ హ్యాపెన్ ఇస్, సపోజ్ రెయిన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, పాకిస్తాన్ స్పిన్నర్స్ విల్ బికమ్ లెస్ ఎఫెక్టివ్. దిస్ ఇస్ ద హోల్ థింగ్. అయితే ఇంకో విషయం ఏంటంటే డ్యూ అన్నది థ్రెట్ కాదు. 2 మ్యాచ్లు చూశాను, 2 రోజులు చూశాను, డ్యూ అన్న థ్రెట్ లేదని అంటున్నాడు నిఖిల్ నాజ్ అంటున్నాడు. మనకు తెలియదు, ఇట్స్ పాసిబుల్ 2 మ్యాచ్లు 2 రోజులు లేదు, 3వ రోజు కావచ్చు. ఈ నేచర్ ని మనం ప్రెడిక్ట్ చేయలేం. బట్ జస్ట్ ఒక ఫనీ దీనిలో వెయిన్ లో ఒక మాట, టాస్ ఓడిపోయిన తర్వాత కూడా కంఫర్టబుల్ గా పాకిస్తాన్ ని చెత్త కొట్టేయాలి మనం, ఆ ఈగో అంతా దించేయాలి. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. లెట్ us lose the toss but win the match. నాకేం ప్రాబ్లం లేదు. ఎస్ విజయ్ శంకర్ గారు, ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కొలంబోలో మరి ఇండియా పాక్ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ శాసించనుంది అనుకోవచ్చు అంటారా? మేడం, పిచ్ అనేది దిట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఓన్లీ 20-30%. ఎందుకంటే ఆల్రెడీ ఆ పిచ్ తాలూకా స్వభావం పూర్తి ఇరు జట్లకు కూడా ఒక అవగాహన అయితే ఉంది కాబట్టి, ఇందాక మీరన్నట్టు కనుక వర్షం పడినా పడకపోయినా సరే కూడా, ఒకవేళ వర్షం పడితే కనుక మ్యాచ్ లో మటుకు మాక్సిమం ఇందాక సార్ చెప్పినట్టు మ్యాచ్ అవగొట్టడానికే చూస్తారు. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్లు ప్రపంచం మొత్తం కూడా ఈ మ్యాచ్ పెట్టడానికి ఒక ఐసీసీ ఎంత కష్టపడిందో, అదేవిధంగా ఈ మ్యాచ్ చూడడానికి కూడా ఎంతో మంది ఉంటారు కాబట్టి యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం మాక్సిమం 99.5% మ్యాచ్ అయితే కనుక పూర్తిగా పెట్టాలని అనుకుంటారు. నెక్స్ట్ ఇక కొలంబో పిచ్ దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క సిచ్యువేషన్స్, ఆ మోయిశ్చరైజర్ ఏది ఉందో అది ఎక్కువ కూడా రెడ్ సాయిల్ ఎక్కువ ఉంటే ఆ పిచ్ లో కొంచెం మార్పు అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి కొలంబో గ్రౌండ్ లో ఏంటంటే రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ 2 కూడా మిక్సప్ అయి ఉంటుంది. మనకి పిచ్ దగ్గరికి వచ్చేసరికి ఆ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఎప్పుడైతే మిక్సప్ అయ్యి ఉందో, ఈ యొక్క పాకిస్తాన్ బ్యాటింగ్ కానీ లేదా ఇండియా బ్యాటింగ్ కానీ మొదట బ్యాటింగ్ చేసే టైంకి ఈ యొక్క క్లైమేట్, ఈ యొక్క వెదర్ లో ఏమవుతుందంటే ఆ రెడ్ సాయిల్ అనేది గ్రీసీగా అయిపోతుంటది. అది మొత్తం దాన్ని ఏమంటారు రఫ్ విధంగా పిచ్ అంతా కూడా అది తయారై రావడంతో ఆ డెప్తింగ్ ఏదైతే ఉందో 100% బౌలర్స్ కి అడ్వాంటేజ్. కాబట్టి ఈ పిచ్ అనేది 70% అనేది మ్యాచ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా స్పిన్నర్స్ కి ఎక్కువగా అవకాశం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ స్పిన్నర్స్ కూడా ప్రెజర్ సిచ్యువేషన్స్ అయితే ఎవరైతే ఉంటారో, ఆ ప్రెజర్ టీమ్ లో ప్రెజర్ తాలూకా సిచ్యువేషన్ ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి స్పిన్నర్స్ కి అయితే కనుక ముఖ్యంగా ఎక్కువగా ఎల్బిడబ్ల్యూస్ కన్నా కూడా ఈ లాంగ్ ఆఫ్ క్యాచెస్ కానీ మిడ్ వికెట్ క్యాచెస్ కానీ ఎక్కువ వస్తాయి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఆ బౌలర్ కి అనుకున్నంత స్పీడ్ రాదు, అనుకున్నంత విధంగా బ్యాట్ తగలపోవచ్చు, మిడిల్ అవ్వకపోవచ్చు. దానివల్ల పిచ్ ఒక్కొక్కసారి రష్ అవుతూ ఉండొచ్చు, కింద బౌన్సింగ్ అనేది ఎక్స్పెక్టేషన్ అంత బౌన్స్ రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్పిన్నర్ వేసేటువంటి స్పిన్ కానీ లేకపోతే రష్ కానీ లేకపోతే ఫాస్టర్ వన్స్ కానీ ఏ బాల్ వేసినా కూడా బ్యాట్స్మెన్ దాన్ని కొట్టాలనే సిచ్యువేషన్స్ వస్తే అది మిడిల్ కన్నా కూడా బాటమ్ కానీ లేదంటే అవుటర్ ఎడ్జ్ కానీ ఎక్కువ తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మ్యాచ్ లో సిచ్యువేషన్ స్పిన్నర్స్ ఎక్కువ ఒక ముఖ్య భూమిక అనేది ఉంటుంది. పిచ్ తాలూకా సిచ్యువేషన్స్ కూడా అందరికీ అలవాటు ఉంది కాబట్టి ఆ పిచ్ అనేది లాస్ట్ ఓవర్స్ లో తెలిసిపోతుంది. మనం ఆ పిచ్ తాలూకా సిచ్యువేషన్స్ ఎలాగుందో లాస్ట్ 15 to 14 అవర్స్ దాటేసరికి ఆ పిచ్ తాలూకా ఎలా కండిషన్స్ మారుతున్నాయి అనేది, అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదు అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకైనా సరే కూడా అది మార్చేటువంటి అవకాశం అయితే కనుక మనం చూడొచ్చు. సో ఆ సిచ్యువేషన్ మనం చూడొచ్చు మేడం. సో 100% ఆ సిచ్యువేషన్స్ అనేది మనం చూస్తాం, ఆ పిచ్చెస్ తాలూకా సిచ్యువేషన్స్ అనేవి. ఓకే, మన ఓపెనర్స్ ఎలా రాణిస్తారు అనుకోవచ్చు ఈ మ్యాచ్ కి? 100% ఓపెనర్స్ అనేది చాలా చాలా ఫ్రీక్వెంట్ గా, చాలా ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తో ఈ మ్యాచ్ అయితే కనుక మన వాళ్ళు ఆడతారు. ఎందుకంటే వాళ్ళంత ప్రెషర్ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారు. మొత్తం పీపుల్ కాబట్టి ఆల్రెడీ ఒక టార్గెట్ వాళ్ళ మైండ్ లో సెట్ అయిపోయి ఉంటుంది. మినిమం 200 ఎబో మనం టార్గెట్ చేయాలని ఒక ఫ్రీక్వెన్సీ మైండ్ సెట్ తోటి వాళ్ళు బ్యాటింగ్ దిగుతారు. కాబట్టి ఆ బ్యాటింగ్ దిగేటప్పుడు మినిమం 200 ఎబో టార్గెట్ చేస్తారు. కాబట్టి ఓపెనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఓపెనర్స్ కనుక మినిమం ఒక 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ వరకు కనుక వాళ్ళ పవర్ ప్లే దాటేంత వరకు కనుక ఓపెనర్స్ కనుక మంచిగా రాణిస్తే ఆటోమేటిక్ గా లాస్ట్ ఓవర్స్ మటుకు మిడిల్ ఆర్డర్ అనేది ఎక్కువ ప్రెషర్ తీసుకోలేనటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎర్లీ వికెట్స్ పడ్డా కూడా లాస్ట్ లో ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా కానీ మిగిలిన బ్యాట్స్మెన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రెషర్స్ ని రిసీవ్ చేసుకుంటారే తప్పించి కానీ దాన్ని ఆ ప్రెషర్ ని ప్రెషర్ గా తీసుకునే పరిస్థితి అయితే కనుక మనం ఈ రోజున మ్యాచ్ లో చూడొచ్చు. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా, ప్రతి ఒక్క మన ఇండియన్ ప్లేయర్ కూడా
ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఒక ఫీల్ తోటి ఇది నా దేశాన్ని నేను గర్వించదగ్గ చూపించుకోవాలి, నా దేశాన్ని నేను తలెత్తుకునే స్టేజ్ లో ఉండాలి అని చెప్పేసి అని ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే క్రీడా నైపుణ్యం ఉందో, ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ మైండ్ సెట్ తోటి ఈ శివరాత్రి రోజు ఆ శివయ్య తాలూకు ఆశీస్సులతోటి మన టీం అనేది 100% ఈ యొక్క మ్యాచ్ మనం చూస్తాము, 100% మనం గెలుస్తాము, ఈ గెలిచి తీరుతాము. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, అధర్మం ఎప్పుడు కూడా ఓడిపోతుంది అని చెప్పేసి ఒక నిదర్శనం మళ్ళీ మనం యొక్క మ్యాచ్ ద్వారా మనం చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే దాస్ గారు, ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఏంటి అంటే ఇప్పుడు పాక్ జట్టు అనేది కొలంబో మైదానానికి ముందు నుంచి అలవాటు పడింది. అయితే మన టీమిండియా జట్టుకి మాత్రం ఒక్కరోజే ప్రాక్టీస్ చేయడానికి లభించడం జరిగింది. మరి దీన్ని ఏమన్నా అంటే డిసడ్వాంటేజ్లో చూడొచ్చు అంటారా? అంతే, ఇవాళ రేపు ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్ని టీమ్స్కి ఎక్కువ ఛాన్సెస్ దొరకవు. ఓకే, పాకిస్తాన్ ఎందుకు శ్రీలంక ముందుకు వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ ద ఓన్ విషెస్ అండ్ దే వాంటెడ్ టు ప్లే ఇన్ శ్రీలంక. బట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏం లేదు, బికాస్ మనం ఆస్ట్రేలియాలో ఆడి ఇండియాలో ఆడే డిఫరెన్స్. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పిచెస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కండిషన్స్ కూడా సిమిలర్గా ఉంటాయి, ఎక్కువ చేంజ్ ఉండదు అన్నమాట. సో ఈ విషయం చూస్తే ఒకటేనంటే శ్రీలంక వికెట్ ఈ మధ్యన కొందంటే స్టిక్కీ వికెట్ అంటారు. స్టిక్కీ వికెట్ అంటే బాల్ కొంచెం సరిగ్గా రాదు బ్యాట్స్మెన్కి. చెప్పినట్టు ఇట్ టేక్స్ మనకి బ్యాట్స్మెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి కొట్టినప్పుడు. అయితే టో ఎండ్లో వస్తుంది, లేకపోతే లాంగ్ ఆన్లో క్యాచ్ వస్తుంది అంటే మనం తొందరగా ఆడిస్తే అది బాల్ ఆ రెస్పెక్టెడ్ డిస్టెన్స్కి వెళ్ళదు, కొంచెం ముందుకు వచ్చేస్తుంది అనమాట. మీరు చూడండి, ఇదంటే ఈ బౌలింగ్లో కూడా ఈ తారిక్ జామీన్ ఏంటి, మీరు వాళ్ళకి ఒకటే ఇండియాకి మంచి ఏంటంటే ముందు మ్యాచ్ నంబేర్లో ఒక తారిక్ జమీన్ లాగా ఉస్మాన్ తారిక్ లాగా ఒకడు బౌలింగ్ చేశాడు. సో దట్ వాజ్ ఎ గుడ్ ప్రిపరేషన్స్. నిన్న సూర్య యాదవ్ కూడా నెట్స్లో ఈ తారీఖ్ లాగా బౌలింగ్ చేశారు. బికాజ్ ఇవన్నీ సిమ్యులేషన్ ఉండాలి మనకి. అంటే సిమ్యులేషన్ అంటే ఏంటి, మెంటల్ విజన్, మెంటలీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇలా ఆడితే బాల్, అలా ఆడితే బాల్, ఆయన ఇంకేం లేదు, ఆగుతాడు, బౌలింగ్ చేస్తాడు, అది మాట. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు స్పిన్నర్స్తో ఆడతారు, మన ఇండియన్స్ కూడా స్పిన్నర్స్తో ఆడతారు. సో అలా చూస్తే మనకి ఇంకా వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. మన బ్యాటర్స్ ఆర్ మచ్ బెటర్ బ్యాటర్స్ దెన్ పాకిస్తాన్. బట్ అగైన్ T20 ఆర్ ఎనీ క్రికెట్ ఈజ్ అ ఫన్నీ గేమ్ అంటారు. మనం ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. మన నార్మల్ గేమ్లో ఆడితే మనం డెఫినెట్లీ గెలవాలి. బికాస్ ఈ రీసెంట్ మ్యాచెస్ చూసారంటే మీరు, ఎస్పెషలీ T20లో మనం అన్బీటెన్గా ఉంటున్నాం, మనం ఓడిపోలేదు, అన్ని మ్యాచ్లు గెలుస్తున్నాం. సో మనం వన్డే మ్యాచ్లో ఓడిపోయాం, వన్డే సిరీస్ ఓడిపోయాం, టెస్ట్ సిరీస్. బట్ T20 సూర్య యాదవ్ క్యాప్టెన్సీలో అది మనం చాలా మ్యాచ్లు గెలిచాం. అండ్ ఆ పాయింట్లో సూర్య యాదవ్, వేణుగారు చెప్పినట్టు మనం బిఫోర్ ది వరల్డ్ కప్ సూర్య యాదవ్ ఫామ్లో లేడు. బట్ వరల్డ్ కప్ వచ్చాకే బొంబాయిలో చూపించారు ఆయన ఎంత వాల్యూ, టీమ్ వాల్యూ అంటారు దానికి. హీ హ్యాస్ ఎ వాల్యూ టు ద టీమ్. 76 for 6లో తెచ్చి ఆయన పర్టికులర్ 160 అంటే ఏంటి, బికాస్ హీ హ్యాస్ ది స్కిల్ సెట్. T20లో ఏంటి, అంత స్కిల్ సెట్ మీద ఉంటుంది, ఇన్నోవేషన్ మీద ఉంటుంది. ఎలా కొట్టాలి, ఎట్టు కొట్టాలి, రివర్స్ హిట్ కొట్టాలి, లాస్ట్ మినిట్లో టిపికల్ సూర్య యాదవ్ కొడతాడు. లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చూపించాడు, మ్యాచ్ ఓడిపోతే మన వరల్డ్ కప్లో లాంగెస్ట్ 6 కొట్టాడు సూర్య యాదవ్, శివం దుబే. సో స్పిన్నర్స్ వస్తే శివం దుబే కూడా చాలా బిగ్ హిటర్ ఆఫ్ ది బాల్ అన్నమాట. ఆయన ఏంటి, ఫాస్ట్ బౌలర్స్ కొంచెం వీక్నెస్, బట్ ఆయనకి అడ్వాంటేజ్ అంటే రీచ్, ఆయన చాలా పొడుగ్గా ఉంటాడు. బాల్ స్పిన్ వస్తే మంచి ఆర్క్లో అంటే మన ఆ బాల్ ఆయనకి వస్తుందన్నమాట. ఆ స్కిల్ సెట్ ఉంది ఆయనకి. ఓన్లీ రింకు సింగ్ ఆడతారో తెలీదు, అక్కడ వాషింగ్టన్ ఆడతారో తెలీదు, అక్కడ హర్షదీప్ ఆడతారు. సో మనకి 10 players డిసైడ్ అయిపోయి 11th ప్లేయర్ కోసం ఇట్ టాస్ ఆఫ్ కాయిన్ బిట్వీన్ ఎనీ ప్లేయర్. బట్ స్కిల్ వైజ్, టెంపర్మెంట్ వైజ్, attitude wise, character wise, and mental pressure wise, we are all strong. And ఇది మనకి ఒక మంచి, అందరికి తెలుసు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఆడతారు అందరూ. ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఇంటెన్సిటీ ఏంటంటే మనం అనుకుంటాం ఇక్కడ కోచ్ అని లాస్ట్ ఓవర్లో 3 runs అంటే మన గుండెలో దగ్ కొట్టుకుంటుంది. ఫీల్డ్లో వాళ్ళకి ఎంత ఉంటుంది. సో దోస్ కంట్రోల్ ది నర్వ్స్. ఆ సిచ్యువేషన్లో ఏ టీంలో గెలుస్తుంది. అయితే అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి ఆల్రౌండర్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆల్రౌండర్స్ మనకి ఇప్పుడు శివం దుబే కూడా అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడు. శివం దుబే లాంటి బౌలింగ్ ఇక్కడ ఈ పిచ్లో పనికొస్తుంది. ఎందుకంటే ఆయన కొంచెం స్లో హాఫ్ కట్టర్స్ వేస్తారు, హాఫ్ కట్టర్స్, లెగ్ కట్టర్స్, బాల్ కొంచెం అంటే బాల్ బ్యాట్స్మెన్ తొందరగా రాదు. సేమ్ థింగ్ హార్దిక్ పాండ్యా. సో ఈ ఆల్రౌండర్ మన దాంట్లో ఆల్రౌండర్స్ అంటే అక్షర్ పటేల్
అందరం అక్షర్ పటేల్ మర్చిపోతున్నాం అందులో యాక్చువల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్రౌండర్స్. ఆయన వస్తారు 30-40 ఇన్ 15 balls కొడతారు, క్రూషియల్ 2-3 వికెట్స్ తీసుకుంటారు. 2 వికెట్స్ మినిమం 2 వికెట్స్ తీసుకుంటారు. మనకు మంచి వాళ్ళు కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. మన బిగ్గెస్ట్ 2 బిగ్ ఆల్రౌండర్స్ మనకి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వీళ్ళిద్దరు చాలా పెద్ద క్యాచర్ కూడా సార్, ఇంపార్టెంట్ క్యాచెస్ పట్టుకుంటాడు. ఇంపార్టెంట్ క్యాచ్. అక్షర్ పటేల్ డీప్ లో చాలా మంచి క్యాచెస్ పట్టుకుంటారు. అండ్ రైట్ఫుల్లీ ఆయనకి వైస్ కెప్టెన్ గా ఇచ్చారు. మన అందరం యాక్చువల్లీ ఆర్ అండర్మైనింగ్ అక్షర్ పటేల్ రోల్. అక్షర్ పటేల్ చాలా పెద్ద రోల్ తీసుకుంటారు. ఆయన మిడిల్లో ఎప్పుడు ఆయనకి ఏ స్థానంలో పంపించినా రన్లు కొడతారు, ఎప్పుడు వచ్చినా బౌలింగ్ చేసి వికెట్లు తీసుకుంటాడు. ఆయనకి ఆ మెంటాలిటీ ఉంది, స్ట్రాంగ్ మెంటాలిటీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రౌండర్స్ చూస్తే నాకు అక్షర్ పటేల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్దిక్ పాండ్యా, ఐ ఫీల్ ఇస్ మై ఇష్యూ. బట్ హార్దిక్ పాండ్యా యాజ్ అ బౌలర్, యాజ్ అ బ్యాటర్ ఇస్ అ డేంజరస్. అయితే అదే విధంగా చూస్తే ఇప్పుడు ఈ మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ను ఎదుర్కోవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించనున్నాడా? డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా చూస్తాడు. బికాస్ హార్దిక్ పాండ్యా అప్పుడే ఎన్నో ఏళ్ళ నుంచి ఇండియాకి ఆడుతున్నాడు. ఆయన తెలుసు ఆయన మీద చాలా ఇంపార్టెన్స్ ఉన్నది, ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఆయన ఎప్పుడు వస్తారంటే 13-14 ఓవర్స్లో వస్తారు, ఇంకా 6 ఓవర్స్ ఉంటుందన్నమాట. అప్పుడు స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తారు. సో వీళ్ళంటే మనకి పూర్వకాలంలో కాదు, ఇప్పుడు ఏంటంటే దే టేక్ లాట్ ఆఫ్ వీడియోస్. రాత్రంతా టీమ్ మీటింగ్ ఉంటుంది, నువ్వు ఈ బ్యాటింగ్ ఇలా చేయాలి, ఆ బ్యాటింగ్ ఎలా చేయాలి. అంటే ప్రతి టీము వీడియో తీసుకుంటారు, అనాలిసిస్ ఇస్తారు. అందుకే వీడియో అనాలిస్ట్ ఉంటారు వాళ్ళు. సో దే ప్రిపేర్ మెంటలీ. మనకి ముందులా కాదు, ఇలా కోచెస్ చెప్తే నువ్వు ఇలా ఆడు అలా కాదు. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద కోచ్ ఏం చెప్తారు, కోచ్ ఈస్ బెటర్ ఆఫ్ టీమ్ మేనేజ్మెంట్, అలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆడాలని. బట్ ఆల్ కమ్స్ టు టెక్నికల్ ఆస్పెక్ట్. అంటే వీడియో అనాలిసిస్ విల్ టెల్ యూ వేర్ టు బౌల్, వేర్ నాట్ టు బౌల్, విచ్ ఏరియాస్ నాట్ టు బౌల్, సో విచ్ ఏరియాస్ టు హిట్. సో ఇవన్నీ చూస్తుంటే హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉంటాడు. బికాస్ హీ నోస్ ప్రతివాడు ఈ మ్యాచ్, ప్రతి ఇండియన్ క్రికెటర్ తెలుసు ఈ మ్యాచ్లో హీరో అంటే ఆల్ ఇండియా హీరో అయిపోతారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆ పర్టికులర్ డే పాపులర్ అయిపోతాడు. ఎస్, అదే విధంగా మరి బాబర్ వర్సెస్ కుల్దీప్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఏందమ్మా బాబర్ వర్సెస్ కుల్దీప్. అన్ఫార్చునేట్లీ బాబర్ మంచి ఫామ్ లో లేడు పాపం. హీఈస్ అండర్ ప్రెషర్. పాకిస్తాన్ క్రిటిక్స్ వల్లే అంటున్నారు వాళ్ళకి డ్రాప్ చేయమని. బికాజ్ ఆయన 50 రన్స్కి వచ్చి 20 డెలివరీస్ వేస్ట్ చేస్తుంటాడు. అండ్ సో కుల్దీప్ వస్తాడు. కుల్దీప్ ఈజ్ అ గుడ్ బౌలర్, బట్ హీల్ బి లిటిల్ అండర్ ప్రెషర్ బికాస్ లాస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదు. బట్ కుల్దీప్ ఆన్ ఎ డే ఆ వికెట్ కొంచెం గ్రిప్, ఏదైనా గ్రిప్ ఉంటుందండి స్పిన్నర్స్కి, ఆ గ్రిప్ కొంచెం తగిలిందంటే మంచిగా బౌలింగ్ చేస్తారు. సో మంచి కంటెస్ట్. మనం ఏంటి ప్రెడిక్ట్ చేయలేం, బట్ మన ఏంటంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్, బికాస్ ద రీసెంట్ రికార్డ్స్ మన ఇండియా ఫేవరెట్స్ అంటాం. ఎస్ వేణు గారు. ఎస్, అదే విధంగా చూస్తే ఇప్పుడు ఈ టోర్నీ మొత్తంలోని ఇది ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా చూడొచ్చు అంటారా? హై వోల్టేజ్ మ్యాచ్ ఇది. హై వోల్టేజ్ కాదండి, ఇదేంటంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలే టైప్ ఆఫ్ మ్యాచ్ ఇది. ఎంతమంది దీనిలో ప్రెషర్ లో ఉన్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ టు యాడ్ టు ఇప్పుడు మన జగన్నాథ్ సార్ చెప్పిన దానికి, ఫణీంద్ర సార్ చెప్పిన దానికి, జస్ట్ టు యాడ్ టు వాట్ దే ఆర్ సేయింగ్, ఇప్పుడు ఐ ఫీల్ బాబర్ ఆజం అఫ్ కోర్స్ 180, 160, 170లో స్ట్రైక్ రేట్ లో కొట్టట్లేదు, బట్ ఈస్ హోల్డింగ్ ది పాకిస్తాన్ లైన్అప్ టుగెదర్. బాబర్ ఆజం ని తీసేస్తే ఆ లైన్అప్ దగ్గర ఎవరు లేరు, కొలాప్స్ అవుతుంది. పెద్ద హిట్టర్స్ కావాలి, పెద్ద హిట్టర్స్ లేరు పాకిస్తాన్ దగ్గర. కనీసం ఆ 130 స్ట్రైక్ రేట్ తో 45 చేసే వాళ్ళు ఎవరు లేరు. బాబర్ ఆజం ఈజ్ టూ గుడ్ అ ప్లేయర్ అండి. చాలా చులకనగా మాట్లాడతారు. ఐ డోంట్ లైక్ ద వే పీపుల్ టాక్ అబౌట్ బాబర్ ఆజం. ఈజ్ అ గ్రేట్ ప్లేయర్, హీ విల్ రిమైన్ అ గ్రేట్ ప్లేయర్. అంత ప్రెషర్, అన్రీజనబుల్ ప్రెషర్. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంటే కనీసం బాబర్ ఆజం అనొచ్చు. రిజ్వాన్ ఏం చేస్తున్నాడు? సో ఏంటంటే ఐ థింక్ బాబర్ ఆజం ఈజ్ అ కీ లింక్, ఈజ్ అ గ్రేట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ఇవాళ అంటే ఎక్స్పర్ట్స్ అంచనా ఏంటంటే ఈ పిచ్ స్పిన్ ని ఫేవర్ చేస్తుంది. సో ఏంటంటే హర్షదీప్ ని తీసేసి వాషింగ్టన్ సుందర్ ని తీసుకోవాలా, కుల్దీప్ ని తీసుకోవాలా. కుల్దీప్ ఈజ్ అ థ్రెట్ ఫర్ పాకిస్తాన్. కుల్దీప్ ని డెఫినెట్ గా తీసుకోవాలి. కుల్దీప్ కెన్ టర్న్ ద మ్యాచ్. ఒక 2-3 వికెట్స్ యూ కెన్ టర్న్ ద మ్యాచ్ ఇన్ విత్ ఇన్ నో టైం. కుల్దీప్ ని తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ని తీసుకుంటే బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ కుల్దీప్ ఈజ్ అ వికెట్ టేకర్. వికెట్ టేకర్స్ ని ఎప్పుడైనా తీసుకోవాలి మనం. సో ఇట్ విల్ బి అ స్పిన్ హెవీ అటాక్. ఒక చిన్న విషయం సార్ అదే గెస్ట్ ఇద్దరు మాట్లాడుతుంటే ఐ రిమెంబర్డ్ వన్ థింగ్. పాకిస్తాన్ మన ఓపెనర్స్ తో దే విల్ గెట్ ఇన్ 1 స్పిన్నర్.
నా అనుమానం ఏంటంటే సాయం అయ్యూబ్ని జనరల్గా వాళ్ళు ఓపెనింగ్ బౌలింగ్ చేయిస్తారు. నా అనుమానం ఏంటంటే మన తారీఖ్ని తీసుకొస్తారు. దే విల్ గెట్ హిమ్ ఫర్ 1 ఓవర్ ఇన్ ది ఫస్ట్ పవర్ ప్లే. సో ఏంటంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అడ్వైస్ టు టీమ్ ఇండియా, ఫస్ట్ పవర్ ప్లేలో ఇఫ్ ఐ హ్యావ్ ద ఛాన్స్, సపోజ్ 50 ఫర్ 2 ఆర్ 40 ఫర్ నో లాస్, 40 ఫర్ నో లాస్ తీసుకుంటాను. I'll prefer that our team not worry too much about the first power play. Rendo power play becomes very important. The last 6 overs become very important. So first power play lo maximum oka wicket కోల్పోయి if you can get about 40-42 runs అది చాలు. ఓవర్ అంబిషియస్ అయిపోయి మ్యాచ్ చేతి నుంచి జారిపోతుంది. 20 overs మ్యాచెస్ మనకు తెలియకుండా జారిపోతాయి మన చేతి నుంచి. ఇండియా షుడ్ నాట్ allow that to happen. Whether they bat first or second, కొద్దిగా జాగ్రత్తగా ఫస్ట్ పవర్ ప్లేని హ్యాండిల్ చేయాలి. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అలా ఎస్, అదేవిధంగా మరి బుమ్రా బౌలింగ్ ఏ విధంగా ఉండబోతోంది అంటే బౌలింగ్ తరపున కూడా పాకిస్తాన్ వాళ్ళ సైడ్ కూడా ఒక అలాంటి ఆసక్తి అనేది నెలకొంది. ఈసారి ఎటువంటి బౌలర్స్ని వాళ్ళు పంపించడం జరుగుతుంది అని ఏమండి, బుమ్రా గురించి ఒక హోల్ ప్రోగ్రామ్ మాట్లాడదాం మనం. ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ టు టాక్ అబౌట్ బుమ్రా. ఏమండి, లుక్ ఎట్ ఎవరెవరు పొగుడుతున్నారు చూడండి. వసీం అక్రమ్, వకర్ యూనిస్ కాల్ హిమ్ ది బెస్ట్ బౌలర్ ఇన్ ది వరల్డ్. Andy Roberts calls him the best bowler in the world, and Bumrah is a masterpiece. I think, at least I look at him as professor. He's a professor. ఒక వరల్డ్ కప్ లో బుమ్రా లైన్ లెంగ్త్ పేస్ చూసి వేరే బౌలర్స్ అడాప్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్. ఒకసారి 2 సార్లు మన ఫర్హాన్ కొట్టినట్టు కెన్ హిట్ హిమ్ ఫర్ 6s, బట్ ఏంటంటే ప్రతిసారి అవ్వదు. ఈ పాకిస్తాన్ లైన్ మస్ట్ బి కేర్ఫుల్. బుమ్రా తెలియకుండా ఈ ల్యాండ్ కపుల్ ఆఫ్ వికెట్స్ and then break the complete backbone of the Pakistan team. Bumrah is a great bowler and I am actually looking forward. Bumrah నాకు ఆ 4 overs చూస్తే కనుక చాలు, నాకు ఇంకా మ్యాచ్ నాకు చూడాలనిపించదు. ఆనెస్ట్ గా చెప్తున్నాను. అట్ దట్ లెవెల్ హీ ఆపరేట్స్. మాస్టర్ పీస్, అబ్సల్యూట్ ఐన్స్టైన్ ఆఫ్ దిస్ గేమ్. I think he'll be remembered as one of the greats of the game. 5 greats of the game. Jasprit Bumrah. And look at the temperament. ఆ టెంపరమెంట్ చూడండి. ఆ 6లు ఆయన బౌలింగ్ లో 6లు కొట్టిన ఆయన టెంపరమెంట్ చూడండి. అంటే ఈజ్ అ గ్రేట్ రోల్ మోడల్, ఈజ్ అ గ్రేట్ లెసన్ అండ్ ఇట్స్ సచ్ ఎ ప్లెజర్. మనం ఆయన ఉన్నంత వరకు ఎస్వి రంగారావు గారిని చూసినట్టు మన అదృష్టం అనుకోవాలి మనం. ఈజ్ వన్ పీస్ అండి జస్ప్రీత్ బుమ్రా. ఒక హిందీ సీరియల్ ఉందండి, జెస్సీ జేసా కోయి నహీ. ఐ థింక్ దిస్ ఇస్ జెస్సీ జేసా కోయి నహీ. ఓకే విజయ్ శంకర్ గారు, ఇప్పుడు చూసుకుంటే వీడియో గేమ్ ఇన్నింగ్స్లు ఆడుతున్న ఇషాన్ కిషన్ పాక్ పేస్ తూర్పు ముక్క షహీన్ షా ఆఫ్రిదీని ఎలా ఎదుర్కొంటాడు అన్న ఆసక్తి అయితే కూడా అందరిలో నెలకొంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం, అసలు మన పర్టికులర్ గా పాకిస్తాన్ ప్లేయర్ ఇది ఆడతాడు లేదంటే ఇండియా ప్లేయర్ ఇది ఆడగలడు అనేది ఏమీ లేదు మేడం. ఇది ఈ రోజు మనం చూసేటువంటి మ్యాచ్ సమిష్ట టీం తోటి మొత్తం అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయికి మించి ఈ రోజున పెర్ఫార్మెన్స్ చేయడానికి పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు ఆసియా కప్ లో ఏదో బుమ్రాకి 6లు కొట్టాడు కదా అని చెప్పేసి నా భయం, ఈ రోజు మ్యాచ్ లో అలా కొడతాడు అని చెప్పేసి అనుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. ఒకవేళ బుమ్రా గనక మ్యాచ్ లో లేకపోయినా కూడా వాళ్ళని సమర్థవంతంగా అవుట్ చేయగలటువంటి కెపాసిటీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా, చిన్న మైనస్ లో ఉన్నా కూడా మీరు ఈ రోజు మన మ్యాచ్ మనం గెలుస్తున్నాము, దిస్ ఈస్ ద ఫిక్స్. స్వతంత్ర టీవీలో ఈ రోజు మనం ఆడుకున్న మాటలు అది 100% పెద్దలు కూడా ఈ రోజు ఆల్రెడీ అందరూ కూడా నిర్ణయించారు. ఈ రోజు మనం మ్యాచ్ గెలుస్తున్నాం. బాబర్ కాదు కదా, అది ఎవడొచ్చినా కూడా ఈ రోజున వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక సరైనటువంటి రీతిలో మనం వాళ్ళకి చెప్పు దెబ్బ కలిగించే విధంగా ఈ రోజు మనం పాకిస్తాన్ ని మనం చూస్తాం. పాకిస్తాన్ ని ఈ రోజున మళ్ళీ వెనుక తిరిగి వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ పొగరిని కూడా మళ్ళీ దించేటువంటి ఆట ఈ రోజు మన ఇండియన్ టీం మళ్ళీ మనకి చూపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటల్ గా, ఫిజికల్ గా, డివోషనల్ గా అందరూ కూడా చాలా ఏకాగ్రతతోటి ఈ మ్యాచ్ మీద చాలా చక్కటి లీన్స్ తోటి ఉన్నారు. ఈ రోజు మనం మ్యాచ్ గెలుస్తాం. అది భగవంతుడి దేవల్ల మన మ్యాచ్ అవ్వాలని కోరుకుందాం. మ్యాచ్ అయితేనే వాళ్ళకి మనం చెప్పు దెబ్బలు చూపించే ఆవశ్యకత వస్తుంది. మళ్ళీ నోరెత్తలేనటువంటి పరిస్థితి మనం చేయగలుగుతాం. ఈ చక్కటి ఫార్మేట్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో వాళ్ళ దాయిదులు అని చెప్పిన మనం బాయ్ అంటున్నాం, కానీ వాళ్ళు ఏ రోజులో కూడా వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ తీరు కానీ ఏది కూడా కరెక్ట్ గా లేదు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో మనం మంచి ఒక చక్కటి ఇన్నింగ్స్ తోటి మనం ఆడుతున్నాము అని చెప్పేసి మనం చూస్తాం. ఈ రోజు మనం చేస్తాం ఇది. ఎస్, అదే విధంగా ఇప్పుడు ఇరు జట్లలో ఆటగాళ్ళు కూడా ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా?
యా కొన్ని చేంజెస్ అయితే కనుక అనుకుంటున్నారు మేడం. బట్ అయితే కనుక పాకిస్తాన్ లో ఎక్కువ చేంజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మన దాంట్లో ఎక్కువ చేంజెస్ అనేది కనుక ఏది కూడా తీసుకురావడానికి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కాబట్టి పాకిస్తాన్ లో కనుక కొంచెం ఏమైనా చేంజెస్ అయితే కనుక ఒక స్పెషల్ స్పిన్నర్స్ లో కానీ లేదంటే కనుక తారిక్ లాంటి ఇతర కొంచెం పేసర్స్ లో కానీ లేకపోతే సల్మాన్ మిర్జా లాంటి వాళ్ళతో కానీ ఇలా కొన్ని ప్లేయర్స్ ని కనుక కొంచెం మార్చేటువంటి ఆవశ్యకత ఉంది. అదే కదా బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ కొంచెం మార్చేటువంటి ఆవశ్యకత ఉంది తప్పించి కానీ పెద్ద చేంజెస్ అయితే కనుక ఇండియన్ టీమ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. పాకిస్తాన్ లో మటుకు కొంచెం 2-3 చేంజెస్ అయితే కనుక ఉంటే అది బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ లో మాత్రమే తేడా ఉంటుందని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఓకే దాస్ గారు, ఫైనల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి మీ కంక్లూజన్ ఏంటి? కంక్లూజన్ అంటే మనం గెలుస్తాం గెలవాలి. గెలుస్తాం ఇండియా గెలుస్తాం దాంట్లో వస్తాం, గెలుస్తాం. మనకి గెలవాలి. ఇండియా ఇండియా ఇస్ India is గెలుస్తాం. there. అంటే మనకి Conclusion. ఇండియా గెలవాలి బికాస్ ఆఫ్ ఫార్మ్, బికాస్ ఆఫ్ రీసెంట్ రికార్డ్స్ అండ్ ది ఫియర్లెస్నెస్ క్రికెట్. మన కెప్టెన్ మంచిగా ఆడుతున్నాడు కాదు. అండ్ వీఆర్ గోయింగ్ Sir. బెటర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. మ్మ్. వీఆర్ గోయింగ్ That's sir. మనసులో ఒక ఇది లేదు, మనకి ఆడుతున్నాం, కాదు గోయింగ్ విత్ ద గేమ్, దట్స్ ఆల్. లంకకు వెళ్ళి మనం రావణ సంహారం కాదు, లంకకి వెళ్ళి రాక్షస సంహారం చేసి వస్తాం ఈ రోజు. మ్మ్. శ్రీలంకకు తప్పకుండా వెళ్ళి ఈ రోజు రాక్షస సంహారం చేసి వస్తున్నాం మనం ఓకే వేణు గారు మీరేమంటారు? 100%. ఏమండి, లెట్ us బి ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్, లెట్ us బి ప్రౌడ్ ఆఫ్ ద హోల్ సెటప్. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం వెళ్ళి ఇట్ ఈస్ అ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అండి. మ్మ్. దానికంటే ఎక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. వి నో హూ ఈజ్ ఈవిల్, వి నో హూ ఈజ్ గుడ్. ఏమంటే ఎంత ఉదారత అండి సూర్యకుమార్ యాదవ్ ని చూడండి. లుక్ అట్ దిస్ మ్యాన్. అసలు ఎవరైనా ఎటువైపు నుంచి అయినా మన ప్లేయర్స్ ఒక్కడి నుంచి అయినా నెగటివ్ వైబ్స్ వస్తాయా? రావండి. అది ఉదారత, అది గొప్పతనం, అది ఆ లెవెల్లో ఉన్న మనిషికి అర్థం అవుతుంది. అది అవును. మోడీ గారు Madam, ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. మేడం లంకకు వెళ్ళి రాక్షస సంహారం చేసి వస్తాం, మీరు ఫిక్స్ అయిపోండి. ఇక Yes, ఆ రాక్షస తప్పకుండా అందరూ సంహారాన్ని కోరుకునేది కూడా అదే. మనం అందరం కోరుకునేది కూడా అదే, ఖచ్చితంగా గెలవాలి, గెలిచేసే రావాలి అని చెప్పి. రాక్షస సంహారంతో వస్తాం మళ్ళీ మనం. మ్మ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే రైట్. ఇక మొత్తంగా అయితే మరి T20 వరల్డ్ కప్లో ఇవాళ బిగ్ వార్ అయితే జరగబోతోంది. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ కూడా తలపడనున్నాయి. ముఖ్యంగా ఉత్కంఠను రేపుతోంది మ్యాచ్. ఖచ్చితంగా మన వాళ్ళు గెలిచి రావాలి, గెలిచి వస్తారనే నమ్మకంతో కూడా మనం అందరం సిద్ధం. అండ్ అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న జగన్నాథ్ దాస్ గారికి, వేణు గారికి, విజయ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ స్వతంత్ర.